నమస్తే ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి స్వాగతం. నేటి ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో చర్చించుకోబోతున్న అంశం మోకాళ్లలో నొప్పులు మరియు అరికాళ్లలో నొప్పులు, కారణాలు, చికిత్సా విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఎం ప్రసాద్ శెట్టి, ఆర్థోపెడిక్ సర్జన్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు దూరదర్శన్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం మోకాళ్ళు మరియు అరికాళ్లలో నొప్పులు గల కారణాలు ఏంటి, చికిత్సా విధానం, వీటి గురించి చర్చించుకోబోతున్నాం. అసలు ఈ మోకాళ్ళు లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరికాళ్లలో నొప్పుల గురించి, ఈ అరికాళ్లలో నొప్పులు అంటే ఏంటంటే సో హీల్ బోన్ ఇక్కడ నుంచి వచ్చేసి టోస్ దగ్గర వచ్చి అటాచ్ అయి ఉంటుంది. సో ఇక్కడెక్కడైతే అటాచ్మెంట్ ఉంటుందో ఇక్కడ వాపు వస్తుంది. సో ప్లాంటర్ ఫేషియా అని, దాని ప్లాంటర్ ఫేషియా ఐటీస్ అంటాం. ఐటీస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్. సో ఏదైనా ఎక్కడైనా బాడీలో మనకి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉందంటే దాన్ని ఐటీస్ అని యాడ్ చేస్తాం. సో ప్లాంటర్ ఫేషియా ఐటీస్ అంటే మనకు వాపు అనమాట. ఈ ప్లాంటర్ ఫేషియా ఐటీస్ వాపు వలన మనకు మంటలు అనేది వస్తూ ఉంటాయి. సో ఇది ఎందుకంటే మార్నింగ్ కామన్ గా సిమ్టమ్స్ అనేది జనరల్ గా వాపు అనేది దేనికి వస్తుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాపు రావడానికి కారణం అంటే ఫస్ట్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి కామన్గా ఏజ్ గ్రూప్ 40 to 60 years అండ్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. ఎక్కువగా అయితే ఇది వృద్ధుల్లో ఎక్కువ, అంటే ఇప్పుడు చాలా చూసుకుంటే కనుక వృద్ధుల్లోనే కొంచెం మోకాళ్ళలో నొప్పులు వృద్ధుల్లో కామన్ గా వస్తుంది. ఈ అరికాళ్ళలో నొప్పులు వచ్చేసి ఆడవాళ్ళలో కామన్ గా మోస్ట్ కామన్ గా 40 to 60 years ఏజ్ వాళ్ళలో మధ్య ఎక్కువ కామన్ గా వస్తుంది. ఇది కూడా ఎందుకు వస్తుంది అంటే దానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫీమేల్స్ కి ఎక్కువ అటాక్ అవుతుంది. ఫీమేల్స్ లో చాలా ఎక్కువ వస్తుంది కంపేర్ టు మేల్స్. ఆల్మోస్ట్ 70% ఆర్ ఫీమేల్స్ ఓన్లీ. దీనికి కారణాలు ఏంటంటారు? ఆడవాళ్ళకి ఎక్కువ ఏంటంటే మెయిన్ థింగ్ ఒకటి రిస్క్ ఫ్యాక్టర్స్ షుగర్స్ ఉండొచ్చు, హైపోథైరాయిడ్ ఉండొచ్చు. షుగర్ యూజువల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మందికి థైరాయిడ్ వస్తూ ఉంటుంది అండ్ షుగర్స్ వస్తూ ఉంటాయి. సో అది వన్ ఆఫ్ ద రీజన్ ఉండొచ్చు. అండ్ ఇంకేంటంటే వాళ్ళు ఎక్కువ ప్రొలాంగ్ పీరియడ్ ఇంట్లో హౌస్ హోల్డింగ్ వర్క్స్ కానీ ఏదైనా ఎక్కువ ప్రొలాంగ్ పీరియడ్ నడుస్తూ ఉంటారు. సో తిరుగుతూ ఉంటారు. సో రిపీటేటివ్ వాళ్ళకి ఇక్కడ మోషన్ వలన అరుగుదల అనేది దాని కండరం అనేది వాపు అనేది వస్తుంది. ప్లాంటర్ ఫేషియా అనేది వాపు వస్తుంది. సో హౌస్ వైఫ్ అనుకుంటాం కానీ ఇళ్లలోనే చాలా ఎక్కువ వర్క్ ఉంటుందండి. కూర్చోవడం కాకుండా వంటిల్లని, అదని, ఇంకా బాల్కనీ అని, గార్డెన్ అని కంటిన్యూస్ గా ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది. స్టాండర్డ్ గా కూర్చోకుండా ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ఎక్కువ సార్లు తిరగడం, వాకింగ్ చేయడం, దీనివల్ల అంటే దీనికి తోడు మనకు సమ్ టైమ్స్ వాకింగ్ అని కూడా చెయ్యాలి అంటుంటారు. నాకు ఒక డౌట్ వస్తుంటుంది, వీళ్ళు ఇంట్లోనే ఇంత వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ చాలా ఓవర్ వాకింగ్ అవుతుంటుంది. ఇంక్లూడింగ్ దీంతో పాటుగా మళ్ళీ వాకింగ్ చెయ్యాలి అని కూడా అంటారు. సో మరి అదే దానికి అంటే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే మనం నివారణ చర్యల్లో దాని గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ప్లాంటర్ ఫేషియైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఎక్కడైతే వాపు అటాచ్మెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వాపు వలన మనకు పెయిన్ వస్తుంది. సో దీనికి ఫస్ట్ మనం డయాగ్నోసిస్ ఎవరిలో వస్తే మనం చెప్పుకున్నాం. ఒబేసిటీ బాగా లావు ఉన్న వాళ్ళలో రావచ్చు అండ్ ఏజ్ 40 to 60 years. మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి 40 to 60 years. దాని తర్వాత ఏంటంటే ఇంకా రన్నర్స్ లో, అంటే ఇప్పుడు సడన్ గా మీరు ఈ రోజు రన్నింగ్ స్టార్ట్ చేశారు, జంపింగ్, హై రన్నింగ్, సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ మీరు స్టార్ట్ చేశారు. సో మీకు విత్ ఇన్ 1 week 10 days లో మీకు అక్కడ వాపు అనేది వస్తుంటది. సో ఏదైనా సడన్ స్ట్రెయిన్ మనకు బాడీ మీద పెడుతున్నాము అంటే దానివల్ల వాపు వస్తుంది. దాని నుంచి మనకు అరికాలలో మంటలు అనేది వస్తూ ఉంటాయి. అండ్ ఇది ఎక్కువ ఎప్పుడు ఏ టైంలో ఉంటుందంటే మార్నింగ్ మీరు పడుకొని లేచారంటే, బెడ్ మీద నుంచి లేచారంటే కాలు కింద పెట్టాలంటే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. సో అగ్నిగుండంలో కాలు పెడితే ఎంత పెయిన్ ఉంటుందో దానికన్నా డబుల్ పెయిన్ ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మా పేషెంట్స్ అనుభవిస్తూ మా దగ్గర రెగ్యులర్ వస్తుంటారు కాబట్టి మాకు చాలా క్లియర్గా అనుభవం ఉంది వాటి గురించి. సో అది అండ్ ఇంకోటి మనం ప్రొలాంగ్ పీరియడ్ 2 hours 3 hours కూర్చుంటాం, సడన్ గా లేచి నడవాలి అని అంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో మనం చూసే వాళ్ళకి అక్కడ ఏం లేదు బాగుంది అని అనుకుంటాం, కానీ వాళ్ళకి లోపల ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. అది బయటకు కనిపించదు. అరికాలలో వాపులు అంటే ఇన్ఫ్లమేషన్ అయితే వాపు అని చెప్పానో అది బయటకు కనిపించదు. కాకపోతే నరం కండరం అయితే సన్న ఉంటుంది, అది లోపల వాపు ఉంటుంది, బయటకు కనిపించదు, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో బయట నార్మల్ గా కనిపించినప్పుడు కూడా వాళ్ళకి సడన్ గా అడుగు వేసినప్పుడు గాజు పెంక మీద నడిస్తే ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో అంత పెయిన్ఫుల్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అండ్ మోస్ట్ కామన్ గా ఫీమేల్స్ లో వస్తుంది. ఓకే. ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది. సో బికాజ్ ఆఫ్ హైపోథైరాయిడిజం అండ్ షుగర్స్ అంటే వీళ్ళకి ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గానీ అండ్ డయాబెటీస్ ఇవన్నీ కూడా ఉమెన్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ వస్తూ
ఉంటాయి. కొన్ని రిలాక్సిన్ అన్న హార్మోన్ వల్ల మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అన్ని వల్ల చాలా వస్తుంటాయి. సో మోర్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ లేడీస్ ఫీమేల్స్ అన్నట్టు. అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ గురించి కూడా చెప్పారు, ఎందుకంటే వాళ్ళు హెవీగా చేస్తుంటారు ఎక్సర్సైజెస్ గానీ రన్నింగ్స్ గానీ. అవునవును, చాలా హెవీగా చేస్తుంటారు. అందుకే మనం ఈవెన్ చెప్పులు వేసుకుని నడిచేటప్పుడు కూడా ఒక సైడ్ అరిగిపోయినప్పుడు ఇంకొక సైడ్ అట్లానే ఉన్నా అలాగే నడుస్తూ ఉంటారు. అలా ఉండదు. ఎప్పుడైనా మనం నడిచేది ఏంటంటే హై హీల్స్ ఉండొద్దు అండ్ అలాగని ఫ్లాట్ ఉండొద్దు, సాఫ్ట్ ఉండాలి. మనకి హీల్ సాఫ్ట్ అనేది ఒక కాన్కేవిటీ అనేది ఉంటుంది. మన పాదం అనేది ఇలా ఉంటుంది, ఇలా స్ట్రైట్ ఉండదు. ఇలా స్ట్రైట్ ఉంటే ఫ్లాట్ ఫీట్ అంటాం. సో ఇలా కాన్కేవిటీ అని అంటాం. ఈ కాన్కేవిటీలో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వచ్చే అటాచ్మెంట్స్ అనేవి అయి ఉంటుంది. సో ఇక్కడ మనం రిపీటేటివ్ ఎక్కువ ప్రెషర్ ఇస్తే వాపు వస్తుంది. కాబట్టి దీనికి సపోర్ట్ కోసం మనం సాఫ్ట్ హీల్ ఆర్థో ఫుట్ సాఫ్ట్ వేర్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో సాఫ్ట్ హీల్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ ఇక్కడ మనకు షాపింగ్ కాంప్లెక్స్ లో వర్క్ చేసే వాళ్ళు కానీ, ఏదైనా క్లాత్ షోరూమ్స్ లో వర్క్ చేసే వాళ్ళు కానీ లాంగ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 9-10 వరకు నిలబడి ఉంటారు, నడుస్తూనే ఉంటారు. సో వాళ్ళలో పెయిన్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది ఓకే సార్, ఇప్పుడు ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంటాయి, మరి దీనికి ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఇది మనం డయాగ్నోసిస్ చేసుకోవాలి. అంటే అక్కడ మన అరికాలలో మంటలు వస్తున్నాయంటే ప్లాంటర్ ఫేషియటిస్ ఒక్కటే అని అనుకోవద్దు. అంటే మోస్ట్ కామన్ ప్లాంటర్ ఫేషియటిస్. అవుట్ ఆఫ్ 100లో 90% కామన్గా ప్లాంటర్ ఫేషియటిస్ ఉండొచ్చు. సో ఇది డయాగ్నోసిస్ ఏంటంటే ఇందాక మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ మీరు బెడ్ దిగిన వెంటనే మీకు కాలు కింద పెట్టాలంటే భయం వేస్తుందంటే అది ప్లాంటర్ ఫేషియటిస్. మోస్ట్ రీజన్ ప్లాంటర్ ఫేషియటిస్ ఉండొచ్చు. ఎక్కువసేపు కూర్చున్న తర్వాత నడవాలంటే భయం వేస్తుందంటే ప్లాంటర్ ఫేషియటిస్ ఉండొచ్చు. సో దీని తర్వాత మనం డయాగ్నోసిస్ ఒకటి రావాలి, మనకి ఇదేనా కాదని తెలుసుకోవాలి. ఇది మనం సెల్ఫ్ డయాగ్నోసిస్ కూడా చేసుకోవచ్చు అండి. అంటే డాక్టర్ దగ్గర వెళ్ళి కొన్ని స్పెసిఫిక్ టెస్ట్ చేసిన తర్వాతనే చేయాలనేది ఏం కాదు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు కూడా స్పెసిఫిక్గా ఇక్కడైతే పాదం ఉంటుందో ఇక్కడ మనం గట్టి ఇలా ప్రెస్ చేసిన వెంటనే చాలా సివియర్ పెయిన్ వస్తుంది. సో అది వన్ ఆఫ్ ది రీజన్. సో అది ఉందంటే ప్లాంటర్ ఫేషియటిస్ అని అనుకోవచ్చు. సో అండ్ డయాగ్నోసిస్ వచ్చేసి ఇంకోటి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఎక్స్రే తీస్తాం మనం వచ్చిన వెంటనే పేషెంట్ కంటే ఇంకేమన్నా డిఫార్మిటీస్ లోపల ఉన్నాయా. అంటే కొందరికి ఫ్లాట్ ఫిట్ ఉంటుంది, ఇప్పుడు మన అందరికి కాన్కేవిటీలా ఉంటుంది. కొందరికి అంటే 3 to 4% పాపులేషన్లో వాళ్ళ ఫుట్ అనేది చాలా ఫ్లాట్ ఉంటుంది, సోల్ రీజ్ అనేది ఫ్లాట్ ఉంటుంది. సో అలా ఫ్లాట్ ఉన్నప్పుడు కూడా ప్రతిసారి ప్రెషర్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది వాళ్ళ పాదంకి. సో అలా ప్రెషర్ ఎక్కువ పడ్డప్పుడు కూడా పెయిన్ వస్తుంటుంది. సో ఎక్స్రే తీసుకుంటాం మనం, డయాగ్నోస్ చేసుకోవడానికి ఎక్స్రే తీసుకుంటాం. ఆ ఎక్స్రేలో మనకు ఒకటి ఇక్కడ క్యాల్కేనియం హీల్ బోన్ అని అంటాం కదా, అక్కడ ఒకటి చిన్నగా సూదిలాగా ఒకటి బోన్ గ్రోత్ అనేది ఉంటుంది. దాన్నే బోన్ స్పర్ అని అంటాం మనం. ఆ బోన్ స్పర్ ఏంటంటే ఇక్కడ ఏదైతే టెండాన్ ఉంటుందో మనకు ప్లాంటర్ ఫేషియా అనేది టిష్యూ ఉంటుందో దాన్ని ప్రిక్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రిక్ చేసినప్పుడల్లా మనకు కింద కాలు పెట్టాలంటే అది ప్రిక్ చేసినప్పుడల్లా పెయిన్ వస్తూ ఉంటుంది. సో అది ఉందా లేదా మనకంటే బోన్ స్పర్ ఉందా లేదా. బోన్ స్పర్ ఉందంటే మనకు ప్రొలాంగ్ పీరియడ్ అంటే లాంగ్ పీరియడ్ మనం మెడికేషన్స్ వేసుకున్నా కూడా మనకు పెయిన్ అనేది అలాగే ఉంటుంది. సో రన్నింగ్ వలన వచ్చిందా లేకపోతే బోన్ స్పర్ వలన వచ్చిందా మనకు ఏదైనా అంటే జస్ట్ 1 week నుంచే వస్తుంది పెయిన్ అంటే డయాగ్నోస్ చేసుకోవడానికి ఎక్స్రే తీసుకొని మనం చూసుకుంటామండి. ఇది డయాగ్నోసిస్. ఓకే సార్, ఇప్పుడు అరికాళ్ళల్లో నొప్పుల గురించి చెప్తారు. అరికాళ్ళలో నొప్పుల గురించి ఇంతవరకు అయింది. అంటే మోకాళ్ళలో నొప్పులు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. అవును, దీనికి గల కారణాలు ఏంటంటారు? ఇది ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటండి? అవును, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే దానికి కూడా అంటే ఏజ్ రిలేటెడ్ అనుకోవచ్చు. అండ్ ఈవెన్ ఫస్ట్ ఇంకా అరికాలలో ఇంకా మాట్లాడాలి మనం. దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం చెప్పుకోలేదు. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి దీని డయాగ్నోసిస్ వరకు చెప్పుకున్నాం. ట్రీట్మెంట్ ఆప్షన్స్ 2 types ఉంటాయి. అది కన్జర్వేటివ్ అంటే మనం ఓన్లీ అంటే సర్జరీ ఏం చేయకుండా జస్ట్ మనం కొన్ని మెథడ్స్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ దాంతో ఫిజియోథెరపీ నుంచి తక్కువ చేస్తే అది కన్జర్వేటివ్ మెథడ్. ఇంకోటి సర్జరీ. సో కన్జర్వేటివ్ మెథడ్స్లో మనకి ఏంది ఫస్ట్ ఆప్షన్, ఇప్పుడు ఎవరైనా ఓపీకి మనకు పెయిన్తో ప్రజెంట్ అయ్యారంటే వాళ్ళకి మనం ఏం చెప్తాం, ఫస్ట్ మెడిసిన్స్ వేసుకోమని చెప్తాం. ఓకే, స్టార్టింగ్ మీరు మెడిసిన్స్తోనే స్టార్ట్ చేస్తారు. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి నాన్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. సో నాన్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ మనం వేసుకోవాలని చెప్తాం. దాని నుంచి వాళ్ళకి ఏంటంటే కొందరిలో పెయిన్ రిలీఫ్ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారనుకుంటే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వస్తుంది. దాంతోపాటు హాట్ వాటర్లో డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఎన్సెట్స్ వాడడం వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంటాయి. అది ఏదైనా మనకు సైడ్ ఎఫెక్ట్ రావాలంటే ప్రొలాంగ్ అంటే స్పెసిఫిక్ లిమిట్ క్రాస్ చేసినప్పుడే మనకు సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. సింపుల్ పారాసిటమాల్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్, దేని నుంచి అయినా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే దాని థ్రెషోల్డ్ లిమిట్ క్రాస్ అయినప్పుడే సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఎన్ఎసైడ్స్ ఇవన్నీ మనం ప్రొలాంగ్ అంటే కొన్ని ఇయర్స్ వాడట్లేదు దీంట్లో. మ్యాక్స్ 1 week, 2 weeks, 3 weeks అంతే. సో ఏదైనా ప్రొలాంగ్డ్ గా యూస్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్లీ గా ఉంటుంది. దేంట్లో అయినా ఉంటుంది. షార్ట్ టైం లో యూస్ చేస్తారు కాబట్టి మనకి ఏముండదు.
సో కన్జర్వేటివ్ ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి చూస్తాం, అండ్ కన్జర్వేటివ్గా కొన్ని పద్ధతులు అంటే సాఫ్ట్ కుషన్ ప్యాడ్ లాంటివి వేసుకోమని చెప్తాం, ఫుట్ వేర్ అనేది. అండ్ ఇంకోటి ఎవరైనా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు షూస్ వేసుకోవాలి కంపల్సరీ. వాళ్ళలో కొన్ని అంటే సాఫ్ట్ హీల్ ప్యాడ్ అనేది దొరుకుతుంది, సాఫ్ట్ కుషన్ ప్యాడ్ అని దొరుకుతుంది. సో అది పెట్టుకున్నా కూడా వాళ్ళకి అక్కడ సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది, అక్కడ ఫ్రిక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఫ్రిక్షన్ తగ్గితే దాంట్లో వాప్ అనేది తగ్గి వాళ్ళకు పెయిన్ రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా కొందరు అంటే 3-4 ఇయర్స్ ఇలాగే పెయిన్స్ భరిస్తూ ఉంటారు, వాళ్ళకి అంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటారు, ఎక్కువైపోయింది. సివియారిటీ ఎక్కువైన వాళ్ళలో మనం ఈ మెడిసిన్స్ ఇచ్చిన ఫిజియోథెరపీ, కొన్ని ఫిజియోథెరపీ మూమెంట్స్ ఉన్నాయి, ఫిజియోథెరపీ చేసినా కూడా వాళ్ళలో అంత ఎఫెక్ట్ రాదు. సో వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు. ఎంతోమంది డాక్టర్స్ని కలిసాం, మాకు ఇంకా రిలీఫ్ రావట్లేదు. వాళ్ళలో నెక్స్ట్ పద్ధతి ఏంటంటే ఇంజెక్షన్ ఒకటి ఇస్తాం. సో డైరెక్ట్ ఇంజెక్షన్ ఏంటంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్. డైరెక్ట్ మనం ఎక్కడైతే కండరం అది వాపు ఉందో, ప్లాంటర్ ఫేషియా ఎక్కడైతే వాపు ఉందో డైరెక్ట్ దానికే ఇచ్చేస్తాం. దాని నుంచి వాపు అనేది తగ్గుతుంది, కొంచెం రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకోటి ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ 1-2 మంత్స్ చూస్తాం, అయినా కూడా మనకు రియాక్షన్ రావట్లేదు అని అంటే నెక్స్ట్ సర్జరీ, చిన్న సర్జరీ ఉంటుంది. యా, వెరీ చిన్న, అంటే సేమ్ డే మనం మార్నింగ్ వెళ్ళి అడ్మిట్ అయితే సర్జరీ ఆఫ్టర్నూన్ చేసి ఈవినింగ్ పంపించేస్తారు. మనకు అక్కడ అంటే కుట్లు వేసేది కూడా అంతగా ఉండదు, జస్ట్ చిన్న స్టిచ్, చిన్న ఇన్సిజన్ ఇచ్చేసి నిక్ ఇచ్చేసి తీసేస్తుంది. దాన్ని పర్క్యూటేనియస్ టెండన్ రిలీజ్ అని అంటాం, పర్క్యూటేనియస్ ప్లాంటర్ రిలీజ్. సో దానివల్ల మనకి ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. అది లాస్ట్. ఈ సర్జరీ చెయ్యాలి అనే స్టేజ్ అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి అది పెయిన్? ఇయర్స్ అనేది కాదు, మనం డయాగ్నోస్ చేసిన ఒకసారి ఎక్స్రే చూసిన తర్వాత ఇవన్నీ అంటే 2 weeks మెడిసిన్స్ యూజ్ చేస్తాం, అండ్ స్ట్రిక్ట్గా అంటే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోమని చెప్తాం. ఇవన్నీ ఇంకో 2-3 months చూస్తాం, ఇంజెక్షన్ ఇస్తాం, అయినా రిలీఫ్ రావట్లేదు. ఎంత చేసినా రావట్లేదు అంటే కొన్ని డేస్ నెక్స్ట్ స్టేజ్ మనకి సర్జరీ చేస్తే వాళ్ళకి ఇన్స్టెంట్గా రిలీఫ్ అనేది వస్తుంది. దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు సర్జరీ నుంచి. అంటే డే కేర్స్ ప్రొసీజర్ అన్నట్టు, అంటే మీ మోకాల నొప్పులు మిగతా సర్జరీకి సైడ్ ఎఫెక్ట్స్ కొన్నిటికే ఉంటాయి, కానీ దీంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సేమ్ డే మనకు సర్జరీ అయిన రోజే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకు దీని తర్వాత బెడ్ రెస్ట్ ఉండాలి అవన్నీ ఏం లేదు, మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ కూడా వస్తుంది. ఇది న్యూవర్ టెక్నిక్ అన్నట్టు, వన్ ఆఫ్ ద న్యూవర్. ఇంతకుముందు యూజ్ చేయట్లేకుండా ఈ మధ్య యూజ్ చేస్తున్నాము. సో ఇది అరికాళ్ళ నొప్పుల గురించి అండి. ఓకే సార్, ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి జనరల్గా ఏంటంటే మొత్తం హెవీ, మొత్తం బాడీ ఎంత వెయిట్ని కూడా మనకి మోకాళ్ళు అండ్ అరికాళ్ళు, నీస్ ఇవే ఎక్కువ బోన్స్ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఈ మోకాళ్ళ నొప్పుల కారణాలు ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్? మోకాళ్ళలో నొప్పులు అంటే దాంట్లో చాలా ఉంటాయండి. మోస్ట్ కామన్ 99% అందరికి ఉండేది ఆస్టియో ఆర్థరైటిస్. ఇప్పుడు నొప్పులు ఉండేది ఆర్థరైటిస్ అంటే ఏంటంటే అరుగుదల, బోన్ ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అది అరుగుదలని మనం ఆర్థరైటిస్ అంటాం. బోన్ అరుగుదల ఇస్ ఆర్థరైటిస్. ఆ ఆర్థరైటిస్ అరుగుదలలో చాలా టైప్స్. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ అనుకోవచ్చు, రిమటైడ్ ఆర్థరైటిస్ అనుకోవచ్చు, సెప్టిక్ ఆర్థరైటిస్, యాంక్లోజింగ్ స్పాండిలైటిస్, అట్లా మల్టిపుల్ ఉన్నాయి. ఇడియోపతిక్ ఆస్టియో ఆర్థరైటిస్ అనుకోవచ్చు. అంటే రీజన్ లేకుండా కూడా కొందరికి అరుగుదల అనేది ఉంటుంది. సో అలా వాటిలో మనం ఆలోచించుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ మోస్ట్ కామన్. ఓకే, ఆస్టియోఆర్థరైటిస్. ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? కామన్గా వన్ ఆఫ్ ద రీజన్ ఏజ్ రిలేటెడ్, మెయిన్ రీజన్ ఏజ్ ఉంటుంది. సో ఇంతకుముందు వృద్ధులు కొంచెం మెట్లు ఎక్కినా కూడా, కొంచెం ఎక్కువ నడిచినా కూడా అలసిపోతూ ఉంటారు, వాళ్ళకి కాళ్ళు మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ అరుగుదల వల్ల అంటారు. అరుగుదల వల్లనే. ఇంతకుముందు మీరు ఇందాకనే మెన్షన్ చేశారు వృద్ధులు అని అన్నారు, కానీ ఇప్పుడు అలా లేదు. 40 years దాటిన వాళ్ళు మా ఓపిక వస్తున్నారు, మోకాళ్ళలో అరుగుదల. వాళ్ళు మనం చూసిన వాళ్ళు అరే ఏం కాదులే ఇప్పుడు ఎందుకు వచ్చాయని వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నమ్మనో అత్తమ్మ గారు అనుకుంటారు. కానీ మనం అక్కడ ఎగ్జామిన్ చేసి చూసి ఎక్స్రే చూస్తే 100% వాళ్ళలో అరుగుదల ఉంది. ఇంతకుముందు ఉండకపోతుండే, ఇంతకుముందు వృద్ధుల్లోనే ఉంటుండే, ఇప్పుడు 40-41 years 42 years రెగ్యులర్గా అందరిలో కూడా అరుగుదల అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు, సో వాటన్నీ ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. దానివల్ల మనకి అరుగుదల అనేది చాలా ఎర్లీగా ప్రజెంట్ అవుతుంది. ఓకే సార్, ఈ యంగ్స్టర్స్ గురించి వచ్చే మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుతూ ఫస్ట్ వృద్ధుల్లో వచ్చే మోకాళ్ళ నొప్పులకు గల కారణాలు కానీ దాని గురించి ఎలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, అంటే ఒకసారి వృద్ధాప్యం వస్తుందనగానే చాలా రకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి, నొప్పులు వస్తూ ఉంటాయి. సో వృద్ధాప్యం వస్తుందనగానే మనకి ఈ డైట్ విషయంలో ఇంకెంత కాన్షియస్గా ఉండాలి? మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఏజెస్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? ఈ నొప్పులు ఇలా వీటికి ఇది అవ్వకుండా ప్రోన్ అవ్వకుండా. అంటే వృద్ధుల్లో అరుగుదల వస్తుంది అంటే దాంట్లో కూడా ఏజ్ చూసుకోవాలి. మనకు 60 years అప్పుడు వచ్చింది వాళ్ళకి పెయిన్స్ వస్తున్నాయి అని అంటే ఫస్ట్ మనకి ఎందుకు అనుకుంటే ఈజీగా అంటే ఏజ్ రిలేటెడ్.
ఫస్ట్ రీజన్ అంటే ఏజ్ అవుతుంది కాబట్టి ఏదైనా ఈవెన్ ఒక మిషన్ తీసుకున్న ఒక కార్ తీసుకున్న 15 years దాని అవుట్ లైఫ్. సో అలాగే మన అవుట్ లైఫ్ వృద్ధులు అని అంటున్నాం కాబట్టి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది. ప్రతి జాయింట్లో అరుగుదల ఉంటుంది. కాకపోతే మోకాలు ఏంటంటే మనం ప్రతిరోజు దాని మీద వెయిట్ వేసి నడుస్తూ ఉంటాం, ప్రతిసారి దాన్ని చాపడం మర్చుకోవడం చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఎర్లీగా అనేది అరుగుదల అనేది వస్తూ ఉంటుంది. బాడీ వెయిట్ మొత్తం మనకి వాటి మీదే బేస్ అయ్యి బాడీ మొత్తం కదులుతూ ఉంటుంది. సో వృద్ధుల్లో కామన్గా వస్తుంది. ఇంకా వాటికి ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ అంటే మరీ ఎర్లీగా స్టేజ్లో వచ్చారు కొంచెం అంటే గ్యాప్, ఇది మోకాలు అనుకుంటే మనం దీంట్లో యూజువల్గా ఫస్ట్ ఇటు సైడ్ అనేది అరుగుదల ఉంటుంది. ఎందుకంటే బాడీ వెయిట్ మీడియల్ సైడ్ అని అంటాం. సో గ్రావిటీ అనేది మీడియల్ సైడ్లో ఉంటుంది. సో ఇటు మీడియల్ సైడ్ అరుగుదల ఉంది అని అంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఆ ప్రొసీజర్స్ ఫాలో అయినామంటే మనకు కీళ్ళ మార్పిడి అనేది అవాయిడ్ చేయొచ్చు. సో అది న్యూవర్ టెక్నిక్, వెరీ న్యూవర్ టెక్నిక్. ఇంతకుముందు మోకాలు నొప్పులు వస్తున్నాయంటే కీళ్ళ మార్పిడి చేసుకోవాలి, ఎవరైనా అది అంటారు కీళ్ళ మార్పిడి చేసుకోవాలి. అలా కాదు, కీళ్ళ మార్పిడి లేకుండా కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే దాన్ని ప్రొలాంగ్ చేయాలి. జనరల్ కీళ్ళ మార్పిడి అంటే ఏంటండి? యాక్చువల్లీ కీళ్ళ మార్పిడి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మోకాలు ఉందో మోకాలు అరుగుదల ఉంటుంది. ఈ జాయింట్ ఇది మీదది కిందది రెండు అరుగుదల, మళ్ళీ మోషన్ వల్ల అరుగుదల ఉంటుంది. సో మనం ఇక్కడ కొత్త కప్ వేస్తాం, మధ్యలో ఉండే ఒక లిక్విడ్ సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటాం. ఇది బోన్ అన్నట్టు, ఓన్లీ బోనే. అరుగుదల ఉన్న బోన్ని కట్ చేసేస్తాం. కట్ చేసేసి తీసేసి మధ్యలో ఒకటి సాఫ్ట్ కుషన్ ప్యాడ్ లాగా ఉంటుంది, మెనిస్కస్ అని అంటాం. సో అది తీసేసి పాలీఇథిలీన్ అని ఒకటి దొరుకుతుంది, అది మధ్యలో పెడతాం అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే మనకు పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి యూజువల్గా ఇంత గ్యాప్ లో ఉండి మధ్యలో గ్రీస్ లాంటిది ఒక ఐటమ్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు మనకు పెయిన్ తెలియదు. జనరల్ గా రెండు బోన్స్ మధ్యలో ఎటువంటి ఫ్రిక్షన్ ఏమి ఉండకుండా, వాటి మధ్య ఎటువంటి అంటే ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ ఉండడానికి మనకి ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ అనేది లాస్ అవుతుంది అండ్ ఈ రెండు బోన్స్ కి మధ్యన ఇలా కొట్టుకోవడం అంటే ర్యాపిడ్ గా జరుగుతుంది, దాని వలన పెయిన్ అనేది వస్తుంది. సో ఇలా రెండిటికి మధ్యన మీరు సెపరేట్ గా ఏదో ఇంప్లాంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ అరుగుదల అంటే మరీ ఎర్లీ స్టేజ్లో వచ్చింటారు కొందరు, వాళ్ళకి గ్యాప్ అనేది ఏం తగ్గి ఉండదు. ఈవెన్ వృద్ధుల్లో కూడా చాలా మందిలో ఈ గ్యాప్ అనేది తక్కువ ఉండదు, వాళ్ళు కొంచెం గ్యాప్ అనేది నార్మల్గానే ఉంటుంది. అయినా కూడా వాళ్ళకి పెయిన్ వస్తుంది అని అంటే వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఈవెన్ అంటే మోకాలు నొప్పులకు కొన్ని ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాము, కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ కొన్ని ఇంజెక్షన్స్లో ఏంటంటే కామన్గా స్టిరాయిడ్ ఇంజెక్షన్ యూజ్ చేస్తాం. స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ అంటే మన మోకాల్లో ఉన్న ఏదైతే వాపు ఏదైతే ఉంటుందో అది ఇన్ఫ్లమేషన్ తక్కువ చేస్తుంది. దాంతోపాటు కొంచెం ఎనెస్థెటిక్ అని మిక్స్ చేసి మనం ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. ఇంకొకటి దీంతో పాటు ఇంకో 2 types ఆఫ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆ ఇంజెక్షన్ ఏంటంటే మనకు ఫ్లూయిడ్, ఇందాక మాట్లాడుకున్నాం, ఫ్లూయిడ్ అనేది తగ్గిన దానివల్ల పెయిన్ వస్తుంది కాబట్టి ఆ ఫ్లూయిడ్నే మనం ఇంజెక్ట్ చేస్తాం. ఆ ఫ్లూయిడ్ ఏంటంటే గ్రీస్ లాగా, ఇప్పుడు మనకి ఏదైనా మిషన్లో గ్రీస్ ఎలా ఉంటుందో అలాగే మోకాళ్ళలో ప్రతి జాయింట్లో ఉంటుంది. దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటాం. సో సైనోవియల్ ఫ్లూయిడ్లో మనకు ఉండేది హైలోరెనిక్ యాసిడ్ అని అంటాం. హైలోరెనిక్ యాసిడ్ని మనం మోకాళ్ళలో ఇంజెక్ట్ చేస్తే ఆ జిగటలాగా ఉండే పదార్థం అన్నట్టు. సో ఆ జిగటలాగా ఉన్నప్పుడు మనకు ఇలా మూమెంట్ వచ్చినప్పుడు కూడా తనకు సాఫ్ట్గా అనిపిస్తుంది, పేషెంట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. సో కొంచెం ఇన్స్టెంట్ బెటర్ రిలీఫ్ అనేది వస్తుంది. ఇది కూడా ఏదైనా మనం ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలోనే తీసుకోవాలి. మరి లాస్ట్ స్టేజ్లో ఒకటి అతుక్కపోయినాయి, ఆ టైంలో మనకి ఇంజెక్షన్ ఇవ్వాలి, బాగుపడాలి, నార్మల్ అవ్వాలి అని అంటే హైలీ ఇంపాసిబుల్. సో ఏదైనా మనకు కొంచెం గ్యాప్ తగ్గింది, అది కూడా ఎందుకు అంటే పెయిన్ వస్తుంది, ఈ ఫ్లూయిడ్ తగ్గిన దాని వల్లనే పెయిన్ వస్తుంది అన్నప్పుడే ఈ ఫ్లూయిడ్ ఇస్తేనే మనకు రిలీఫ్ ఉంటుంది. లాస్ట్ స్టేజ్లో వచ్చి మనం జస్ట్ ఇంజెక్షన్ ఇవ్వాలి, రిలీఫ్ రావాలి అని అంటే కష్టం. మరి దాన్ని ఎర్లీ స్టేజెస్లో ఎలాగా ఐడెంటిఫై చేయాలంటే? అందుకే మీకు ఎప్పుడైనా పెయిన్స్ వస్తున్నాయని అంటే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే నియర్ బై డాక్టర్ని, ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు ఎక్స్రే తీస్తారు. ఫస్ట్ ఎక్స్రే తీసి మీకు ఏ స్టేజ్లో ఉందనే చెప్తారు. అంటే మీరు రీప్లేస్మెంట్ ఇప్పుడే చేయించుకోవాలా, లేదు మీరు ఎర్లీ స్టేజ్లో ఉన్నారు, కొన్ని ప్రొసీజర్స్ ఇందాక చెప్పాను కదా, ట్యాబ్లెట్స్ అండ్ కొన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎవరు లేకొస్తా అంటే ఈ మోకాలు నొప్పులు రావడానికి ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా ప్రివెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. ప్రివెన్షన్ ఏంటి అంటే మెట్లు ఎక్కడం కంప్లీట్గా ఆపేసేయాలి, మెట్లు ఎక్కొద్దు అండ్ కింద మాత్రం అస్సలు కూర్చోవద్దు. మీకు ఈవెన్ స్టార్టింగ్ స్టేజ్లో నొప్పులు స్టార్ట్ అయ్యి, ఈవెన్ 40 years ఉన్నారు, మీకు నొప్పులు అనేవి స్టార్ట్ అయినాయి ఇప్పటికే అంటే మీరు కింద మాత్రం అస్సలు కూర్చోకండి. కింద కూర్చుంటే మీ డిసీజ్ అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఎందుకంటే కింద కూర్చొని లెగిచేసరికి ఫ్రిక్షన్ అనేది ఓవర్గా ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి ఇంకా పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ అరుగుదల ఎక్కువ అయిపోతుంది. సో మీకు వెంటనే రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. 43, 44 ఇప్పుడు అంటే కామన్. ఇంతకుముందు రీప్లేస్మెంట్ అంటే 60, 65 years అన్నప్పుడు గుర్తుకొచ్చేది. ఇప్పుడు రీప్లేస్మెంట్ అంటే 43, 44 years కామన్ అయిపోయింది. ఇంతకుముందు 40 years రీప్లేస్మెంట్ అంటే షాక్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అది కామన్ అయిపోయింది. ఎందుకంటే మనకు పెయిన్ వచ్చినప్పుడు దాన్ని ప్రోగ్రెస్ అంటే పోస్ట్పోన్ చేసుకుంటూ ఉండాలి.
సో అది ఒక రీజన్ అండి. ఓకే, సో ఇప్పుడు ఈ డయాగ్నోసిస్ గురించి అండ్ ఇంకా ట్రీట్మెంట్స్ గురించి, ఫర్దర్గా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి ఇంకా చెప్పండి. అవును, దీంట్లో ఇప్పుడు మనకు ఏజ్ రిలేటెడ్ అని చెప్పాము. అంటే వృద్ధుల్లో వచ్చినాయి అంటే దాంట్లో ఏ స్టేజ్లో వస్తే ఏం చేయాలి అంటే ఉన్న వాళ్ళు ఇప్పుడు 43 ఇయర్స్ వృద్ధుల్లో అంటే ఇప్పుడు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ మోకాళ్ళ నొప్పులు వస్తే ఇది కరెక్ట్ అని అనుకోవచ్చు? ఇంకా ఎర్లీగా వచ్చేసిందంటే అయ్యో ఇంకా యూజువల్గా అంటే వృద్ధులో 65, 60, 65, 70 తర్వాత వచ్చినాయంటే వాళ్ళలో ఇంకా ఓకే పర్వాలేదు అన్నట్టు, కామన్ గా ఇంకా అరుగుదల వస్తా ఉంది కామన్ గా. కాకపోతే ఇప్పుడు 65, 70 ఇప్పుడు 60 ఇయర్స్కే వస్తుంది, ఇది 40 ఇయర్స్కే వస్తుంది అని చెప్పాను కదా. సో 40 ఇయర్స్ వచ్చినప్పుడు మనం ఇన్స్టెంట్గా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో డాక్టర్ గారు ఎక్స్రే తీసిన తర్వాత ఏ స్టేజ్లో ఉందని చెప్తారు. ఇప్పటికే మీకు ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి పెయిన్, 30 ఇయర్స్ నుంచే ఉంది, మీకు చాలా అరిగిపోయింది అని అంటే దానికి ఏం చేయాలో చెప్తాము. లేదు మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారంటే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్ వచ్చేసి 1 by 1 చెప్తాను. కన్జర్వేటివ్ మెథడ్స్ కన్జర్వేటివ్ మెథడ్స్లో ఫస్ట్ ఇంజెక్షన్ కానీ అండ్ ఫస్ట్ ప్రివెంట్ చేసుకోవాలి. ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకుంటూ స్టెప్స్ ఎక్కడం, కింద కూర్చోడం, ఇవన్నీ ప్రివెంట్ చేసి 2-3 months అబ్జర్వ్ చేయాలి. అండ్ నీ క్యాప్స్ అనేది ఒకటి దొరుకుతుంది, అది మనకు నీ జాయింట్కి సపోర్ట్ లాగా ఉంటుంది. నీ క్యాప్ అంటే ఎక్స్టర్నల్ మనం అంటే సాక్స్ ఎలా అయితే వేసుకుంటాం యాంకిల్కి, అలాగే దీంట్లో నీ క్యాప్స్ అనేది దొరుకుతుంది. దానివల్ల ఎటువంటి రిలీఫ్ ఉంటుందండి? నీ క్యాప్ కొంచెం సపోర్ట్, నీ క్యాప్ ఇస్ నథింగ్ బట్ సపోర్ట్ అన్నట్టు. ఇప్పుడు మనం షూస్ వేసుకున్నప్పుడు సాక్స్ లూజ్ గా కాకుండా టైట్ గా సాక్స్ వేసుకుంటే మనకు ఒకటి ఫర్మ్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో సేమ్ దానిలాగానే మనకు మోకాళ్ళలో కూడా నీ క్యాప్స్ పెట్టుకుంటే కొంచెం బెటర్. అంటే మళ్ళీ మనం చాపడం, మర్చుకోవడం ఇవన్నీ చేయకుండా ఉంటాం అన్నట్టు. సో ఎర్లీగా వచ్చిందంటే ట్యాబ్లెట్స్ ఇస్తాం, ఈ కింద కూర్చోకుండా మెట్లు ఎక్కకుండా ఉండాలన్నట్టు కొన్ని సజెషన్స్ ఇస్తాం. అండ్ ఎవరైనా కుట్టు మిషన్ కుట్టే వాళ్ళలో ఇంకా ఫాస్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి అది ఆపేయమని చెప్తా ఉంటాం. ఇవన్నీ చేస్తూ కొన్ని ఫిజియోథెరపీ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫిజియోథెరపీ మెథడ్స్లో ఏంటంటే క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఫిజియోథెరపీ అనేది ఒకటి మెడిసిన్స్ ఇవ్వడం, ఇంకొకటి ఇంజెక్షన్ ఇవ్వడం. ఈ ఫిజియోథెరపీ ఎవరికి అవసరం పడుతుంది యాక్చువల్లీ? అదే ఎక్స్రే తీసిన తర్వాత మనం ఎర్లీ స్టేజ్లో ఉంది అని చెప్పాను కదా, మరీ సివియర్ అతికిపోలేదు, కొంచెం గ్యాప్ ఉంది ఇంకా వాళ్ళకి, అయినా పెయిన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళలో పోస్ట్పోన్ చేసుకోవాలి. పెయిన్ అనేది రీప్లేస్మెంట్ అనేది పోస్ట్పోన్ చేసుకోవాలి. వాళ్ళలో పోస్ట్పోన్ చేసుకోవడానికి ఫిజియోథెరపీ కానీ ట్యాబ్లెట్స్ కానీ. ఈ ఫిజియోథెరపీ ఏంటంటే మినిమం కామన్గా 2-3 టైప్స్ ఉన్నాయండి. సో దాంట్లో క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అని అంటాం. సో నీ క్వాడ్రిసెప్స్ అంటే ఇక్కడ థై దగ్గర ఉన్న మజిల్ మీద సైడ్ ఉన్నదాన్ని క్వాడ్రిసెప్స్ మజిల్స్ అని అంటాం. సో దాన్ని కాంట్రాస్ట్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అలా ఫిజియోథెరపీ చేసుకుంటా ఉంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది జాయింట్కి. సో జాయింట్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంటే హీలింగ్ ప్రొసీజర్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది అని అంటే దానికి హీలింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో క్వాడ్రిసెప్స్ కానీ, ఇంకోటి ప్రోన్ పొజిషన్ అంటే బోర్లో పడుకుని, ఇంకోటి హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్ అని అంటాం. అవన్నీ చేస్తూ ఉంటే మనకి ఏంటంటే బెటర్ రిలీఫ్ వస్తుంది అండ్ మీకు క్యూరింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది ఎర్లీ స్టేజ్లో వచ్చే వాళ్ళకి. అండ్ వాళ్ళకి స్టేజెస్లో వచ్చే వాళ్ళకి మీరు ఫిజియోథెరపీతో చేస్తారు? ఫిజియోథెరపీ. సో అదర్ దాన్ దిస్ ఇంకేమైనా యూజెస్ ఉన్నాయంటారు ఫిజియోథెరపీ ద్వారా? ఫిజియోథెరపీ ద్వారా బాడీలో అంటే ప్రతిదానికి ఏదైనా జాయింట్, స్టిఫ్ జాయింట్, ఇప్పుడు నేనే సర్జరీ చేస్తాను ఎగ్జాంపుల్, ఇప్పుడు రిస్ట్కి ఫ్రాక్చర్ అయింది, సర్జరీ చేస్తాం. సర్జరీ చేసినప్పుడు మనం మూవ్మెంట్ చేయొద్దు అన్నట్టు 45 days to 2 months వరకు మూవ్మెంట్ చేయొద్దని రిస్ట్రిక్ట్ చేస్తాం, ఏదో స్లాబ్ పట్టి ఏదైనా ఇస్తాం ఎగ్జాంపుల్. సో ఎక్కువ ప్రొలాంగ్ పీరియడ్ మనం ఇట్లా స్టిఫ్ పెట్టుకున్నామని అంటే మనకు తర్వాత ఇట్లా మూవ్మెంట్ చేయాలంటే చాలా సివియర్ పెయిన్ వస్తుంది. సో అలా మూవ్మెంట్ పెయిన్ రాకుండా వాళ్ళకి ఫిజియోథెరపీ అంటే డైలీ కొంచెం వాళ్ళు మూవ్మెంట్స్ అనేది చేస్తారు, సపరేట్ డిపార్ట్మెంట్. సో ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు చేస్తూ ఉంటారండి. సో మూమెంట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఫ్రీ అయిపోతూ ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్గా అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు 40-45 years ఏజ్కే మనకి మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు అన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి, వృద్ధాప్యంలో సంబంధం లేకుండా. దీనికి కారణాలు ఏంటంటారు? ఇది ఎలా అవాయిడ్ చేయొచ్చు? దీని కారణాలు అది మనం మారిన లైఫ్ స్టైల్స్ ఇవన్నీ అండ్ మనం చేసే వర్క్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కువసేపు ప్రొలాంగ్ పీరియడ్ ఆఫీస్లో ఏదైనా వర్క్ చేస్తున్నారు, మినిమం 10 to 12 hours కూర్చొనే ఉంటున్నారు అంటే మీరు ఒక పని చేయాలి, ఎవ్రీ ½ an hour ఒకసారి అయినా కొంచెం రిలాక్స్ అయ్యి చాపి కాలు ఇట్లా చాపడం, మర్చుకోవడం, చాపి ఇట్లా 30 seconds పెట్టుకోవాలి, మళ్ళీ మర్చుకోవాలి. సో అలా చేస్తే అప్పుడప్పుడు అలా చేస్తే మూమెంట్స్ ఉంటే మనకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, మన క్యూరింగ్ అనేది ఫాస్ట్గా అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇంకా ఇందాక చెప్పాను కదా ఇంజెక్షన్స్, ఇప్పుడు మన కన్జర్వేటివ్ మెథడ్ స్టార్టింగ్ రీప్లేస్మెంట్ చేయొద్దు. ఇప్పుడు 40 years వాళ్ళకి రీప్లేస్మెంట్ సజెస్ట్ చేయను నేను మాత్రం, ఎందుకంటే ఎప్పుడైనా రీప్లేస్మెంట్ చేస్తే అది మ్యాక్సిమం యూజువల్గా దాని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 15 years ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మధ్యలో ఒకటి ప్యాడ్ అని చెప్పాను, పాలిథిలిన్ చెప్పాను, అది 15 yearsకి యూజువల్గా అరిగిపోతుంది.
ఇప్పుడు ఏదైతే మన మోకాలు అరిగిపోతుందో అది కూడా కాన్స్టెంట్గా దాన్ని ఇలా రోజు నడవడం వల్ల అది కూడా అరిగిపోతుంది. సో మళ్ళీ 15 years తర్వాత సెకండ్ సర్జరీ అవసరం వస్తుంది, మళ్ళీ రీప్లేస్ చేయాలి. మధ్యలో ఏదైతే ప్యాడ్ ఉంటుందో అది తీసేయాల్సి వస్తుంది. సో మన ఉన్న లైఫ్ స్పాన్ అంటే యూజువల్గా ఇప్పుడు ఉన్న 70 years అప్రాక్సిమేషన్ వేసుకున్న లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో మీరు 40 years చేసుకుంటే 65 years అప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయించుకోవాల్సి వస్తుంది. సర్జరీ ఎలాంటి ప్రికాషన్స్ అంటే ఎన్ని రోజులు నడవకుండా ఉండాలి ఆఫ్టర్ సర్జరీ? అలా ఏం లేదు, విత్ ఇన్ 1 to 2 daysకి మనం నడవడం అనేది విత్ వాకర్ సపోర్ట్తో నడిపిస్తాం. రీప్లేస్మెంట్ చేసినాక కూడా మనకి ఈవెన్ అంటే నెక్స్ట్ డే నుంచి మనకు కొన్ని పెయిన్ కిల్లర్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అలా పెట్టేసి నడిపిస్తూ ఉంటాం. అండ్ ఫిజియోథెరపీ అనేది చేపిస్తూ ఉంటాం. రీప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ వెరీ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్, అది కంపల్సరీ ఉండాలి. ఓకే సార్, ఇప్పుడైతే ఈ ఇదంతా బోన్స్ కి సంబంధించిందే కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ అండ్ వైటమిన్ డి చాలా రిచ్ గా ఉండే ఫుడ్ ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్ మీరు చెప్తున్నట్టు కొంచెం అంటే ఓవర్ యాక్టివిటీస్ ఉండే వాళ్ళు తగ్గించుకోవాలి, లైక్ టైలరింగ్ కానీ స్పోర్ట్స్ వాళ్ళు కానీ ఇన్ కేస్ దీంతో బాధపడితే. సో కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి కాల్షియం రిచ్ ఫుడ్ గురించి చెప్పండి. కాల్షియం రిచ్ అంటే ఈవెన్ కాల్షియం మన బాడీలో ప్రతి దాంట్లో ఎవ్రీ 40 years దాటిన వాళ్ళు, పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇన్స్టెంట్గా అంటే మీకు ఏంటంటే దాని యూజ్ తెలియకపోవచ్చు, 40-45 years తర్వాత దాని యూజ్ అనేది మీకు అర్థమవుతుంది, దాని ఎఫెక్ట్స్ అనేది మీకు పడుతూ ఉంటుంది. సో కాల్షియం మెడిసిన్ కానీ లేకపోతే కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఎగ్లో ఎక్కువ ఉంటుంది కాల్షియం. సో డైలీ 1 egg కంపల్సరీ తీసుకోవాలి. కొంతమంది ఎగ్లో లోపల తీసుకోరు, ఎల్లోలో ఏంటంటే దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది ప్రిఫర్ చేయరు దాని ఎందుకు అన్నట్టు. ఈవెన్ ఎవరైనా వర్కౌట్స్ వెళ్ళి చేసే వాళ్ళు కూడా సో ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుంటారు. సో ఎగ్ వైట్ ఈజ్ బెటర్, అంటే ప్రోటీన్ ఎక్కువ. చాలా ఒబేస్ గా ఉన్న వాళ్ళే ఎల్లోని అవాయిడ్ చేయొచ్చు అంటారా? ఆర్ నార్మల్ గా 55 నార్మల్ గా మనం దాంట్లో ఉండే ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ. ఎగ్ లో ఉండే ఫ్యాట్ అనేది ఇట్ లుక్స్ లైక్ చాలా ఫ్యాటీ మెటీరియల్ ఉన్నట్టు సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, క్రియేట్ అయిపోయింది. లైక్ న్యూట్రిషనిస్ట్ కూడా వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు, ఫీల్ అయిపోతున్నారు. బట్ వీ కెన్ టేక్, ఆబ్వియస్లీ వీ కెన్ టేక్. ఈవెన్ బై మై సెల్ఫ్ నేను తీసుకుంటూ ఉండే ఇంతకు వర్కౌట్ చేసేటప్పుడు. సో దాని గురించి ఏం క్వశ్చన్ అయితే ఏం అవసరం లేదు. అండ్ మిల్క్ కంపల్సరీ ఉండాలి. సో మిల్క్ తీసుకుంటే కూడా దాంట్లో వెరీ కాల్షియం, అంటే కాల్షియం చాలా రిచ్ ఉంటుంది మిల్క్లో కానీ, ఇది కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే మనకు బెటర్గా ఉంటుందండి. అంటే కంప్లీట్గా ఓన్లీ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకుండా న్యాచురల్ రిసోర్సెస్ నమ్ముకుంటే ఎప్పుడైనా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది అండ్ ఈవెన్ ఇందాక మనం నీ జాయింట్ పెయిన్స్ ఎర్లీగా వస్తున్నాయి, 43 yearsలో పెయిన్ వస్తుంది, మనం డయాగ్నోస్ చేసినాం, ఎక్స్రే చూసినాం, ఇలా ప్రాబ్లం ఉంది, ఇంకా ఏం చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటి అన్నప్పుడు మనం ఒకటి ఫస్ట్ అంటే వాళ్ళని యాక్టివిటీస్ మోడిఫికేషన్ చేసుకోవాలి. యాక్టివిటీ మోడిఫికేషన్ చేసుకున్నా కూడా పెయిన్ వస్తుంది, మెడిసిన్ వేసుకున్నా పెయిన్ వస్తుంది అంటే నెక్స్ట్ ఒక స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఉంటుంది. స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం. దాని తర్వాత కూడా పెయిన్ వస్తుంది అని అంటే ఒకటి ఇందాక చెప్పాను కదా హైలూరానిక్ యాసిడ్, అది డైరెక్ట్ జాయింట్లో ఇంజెక్ట్ చేస్తాం. సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే జెల్ లాగా ఉంటుంది. సో ఆ జెల్ అని డైరెక్ట్ జాయింట్లో ఇంజెక్ట్ చేస్తాం. అది ఇచ్చిన తర్వాత కూడా మనకు పెయిన్ వస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ ద బోన్ ఇట్లా అతుక్కుపోతుంటుంది, అంటే జాయింట్ స్పేస్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. ఇట్లా తగ్గినప్పుడు ఏంటంటే కొందరు దీనికి కూడా యూని రీప్లేస్మెంట్ అని అంటే ఇప్పుడు రెండు సైడ్ మొత్తం రీప్లేస్మెంట్ చేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఓన్లీ ఫస్ట్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఓన్లీ 1 side రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఓకే, ఈ 1 side రీప్లేస్మెంట్ ఎందుకు అని అంటే ఇక్కడ ఒకటి అతుక్కుపోయినందుకే పెయిన్ వస్తుంది మనకి. సో ఇది గ్యాప్ రావాలంటే ఓన్లీ రీప్లేస్మెంట్ ఒకటే ప్రొసీజర్ కాదు, ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, దాన్నే పిఎఫ్ఓ అని అంటాం. ఓకే, ఇంకా ఇతర జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటారు ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు రాకుండా ఇప్పుడు ఇంట్లోనే మనం తీసుకునే జాగ్రత్తలు, చిన్న జాగ్రత్తలు ఇంట్లోనే అంటే అదే మెయిన్గా ఎవరు వచ్చినా ఏ ఫంక్షన్లో ఉన్నా మీ ముందు మీ పెద్దవాళ్ళు ఉన్నా కూడా మీరు చైర్ కింద కూర్చోమన్నా కూడా కూర్చోకండి. స్ట్రిక్ట్ మీకు ఏదైతే మేము ఇన్స్ట్రక్షన్స్ చెప్తా ఉంటామో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. కిందనైతే కూర్చోకూడదు, దాని మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అండ్ ఈవెన్ వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయాలి, ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయొద్దు. అండ్ స్టేర్ ఎప్పుడైనా మెట్లు ఎక్కకుండా ఉండాలి. సో ఇవన్నీ కంపల్సరీ ప్రికాషన్ తీసుకున్నారంటే రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తూ ఉంటాయి. సో మనకు అంటే రీప్లేస్మెంట్ అనేది అవాయిడ్ చేయొచ్చు కొన్ని ఇయర్స్ వరకు. అంటే 60 years మీరు 40లో వచ్చిందని అంటే 55-60 years వరకు రీప్లేస్మెంట్ అనేది అవాయిడ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే సార్. అండ్ రీప్లేస్మెంట్ తర్వాత కూడా ఓకేనా అంటే చాలామంది కొన్ని 15-20 years నుంచి సఫర్ అవుతున్నారు. ఆ సఫర్ అవుతున్నా కూడా వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలంటే భయపడుతున్నారు.
అంటే ఎక్కడ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తారేమో, సజెస్ట్ చేస్తే నేను నడుస్తానా లేదా, ఏమవుతుందో అనే భయంతో ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్ని ఫాలో అవడం వల్ల, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వీటికి కాస్త దూరంగా ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఉండొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఆరోగ్య దర్శిని కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.